సార్ అంకమరావు గారు ఈ రోజు మళ్ళీ నాంపల్లి సిబిఐ కోర్టులో జడ్జి మారినట్టు తెలుస్తోందండి. ఏంటి అంటే దీనిపైన డిశ్చార్జ్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో త్వరితగతిన పూర్తి చేయండి అని చెప్పి మొన్నటి వరకు ఉన్నటువంటి జడ్జి చెప్పడం జరిగింది. సో రఘురామకృష్ణరాజు గారు కూడా ఇది ఏంటి అన్నాళ్ళు అని చెప్పి ఆయన కూడా పిటిషన్లు వేస్తూ ఉన్నారు. సో దీంట్లో మూవ్మెంట్ ఉంటుంది అనుకుంటున్న టైంలో మళ్ళీ జడ్జి మారడం, ఇప్పటికే దాదాపు ఒక 9-10 మంది మారుంటారు అనుకోవచ్చు. ఏంటి అసలు ఈ మారడం ఏంటి, మరి ఈ కేసు ఎప్పుడు పూర్తవుతుందని మీరు అభిప్రాయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సిబిఐ కోర్టు న్యాయమూర్తి టి రఘురామ్ గారు, ఆయన నిన్న ఏదైతే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆయన స్థానంలో కె పట్టాభి రామారావు గారు రావడం జరుగుతుందని చెప్పని ఇచ్చారు. ఇక అతని కేసులకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు 1 సంవత్సరం లోపు ప్రజాప్రతినిధుల పేరు మీద ఉన్నటువంటి ఏ కేసు అయినా సరే, అవినీతి కావచ్చు, వాళ్ళ మీద ఉన్న కేసులు మాత్రం సంవత్సరం లోపు విచారణ పూర్తయి తీర్పు ఇవ్వాలని చెప్పారు. ఆయన మారిపోయాడు, ఆయన తర్వాత వచ్చిన ఆయన మారిపోయాడు, ఆ తర్వాత వచ్చిన ఆయన మారిపోయాడు. కానీ అవి ఏ దిశగానో అడుగులు పట్టల. అలాంటి పరిష్కార దిశగా లేకపోతే అలాంటి వ్యక్తుల మీద విచారణ చేసి సత్వరమే తీర్పులు ఇచ్చే దిశగా మాత్రం ఎలాంటి అడుగులు అయితే పట్టలేదు. ఇక ఇతనున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి 2013 సెప్టెంబర్ 23వ తారీఖు నాడు తీర్పు వచ్చింది. 2013 సెప్టెంబర్ 23వ తారీఖు నాడు తీర్పు వచ్చింది. 24వ తారీఖు నాడు అతను సెప్టెంబర్ 24, 2013 నాడు విడుదలయ్యాడు. ఇప్పటికీ అతను 26 రోజుల 2 నెలల 12 సంవత్సరాలు అవుతుంది బెయిల్ మీద బయటకు వచ్చేసి. ఇందాక మీరు చెప్పినట్లు 12 సంవత్సరాల 2 నెలల 26 రోజులు. ఇందాక మీరు చెప్పినట్లు ఆయనకు సంబంధించి 6 సంవత్సరాలు దాటింది. మొన్నే వెళ్ళాడు సిబిఐ కోర్టుకి. అది కూడా విదేశాల నుంచి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పే కార్యక్రమంలో భాగంగా అతను ఇచ్చినటువంటి సెల్ ఫోన్ నెంబరు తప్పని, వీళ్ళు 2-3 పర్యాయాలు ఫోన్ చేస్తే సమాధానం రాలేదని వీళ్ళు సిబిఐ కోర్టు వాళ్ళు ఫిర్యాదు చేస్తే దాని మీద వచ్చి కనపడి వెళ్ళిపోయాడు. సరే, ఏం తీర్పిచ్చారు ఏంటనేది తర్వాత విషయం. ఇదంతా అంటే ఇక్కడ ఇవన్నీ కనుక మనం చూసుకుంటూ ఉంటే నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి లేడు అనేది వాస్తవం. ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక చరిత్ర అయితే సృష్టించాడు. తన పేరు మీద ప్రత్యేకంగా ఒకటి లిఖించుకున్నాడు, అందుట్లో అనుమానమే లేదు. ఇక్కడ సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు ఇద్దరు కూడా అతని పేరు మీద, అంటే అతని సంస్థల పేరు మీద ఉన్నటువంటి 43,40,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదన సంపాదించాడని చెప్పని అది అటాచ్ చేస్తూ సీజ్ చేశారు వాటిని. మరి మీరు అది అక్రమ సంపాదన అని చెప్పని మీరు నిర్ధారణ అయిన తర్వాత ఇన్ని రోజులు ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? లేదు, అతను ఏమీ అన్యాయం చేయలేదు, సక్రమమే సంపాదించాడు. అతను చేసిన వ్యాపారాలు ఏంటి? ఏ వ్యాపారంలో ఎంత వచ్చేసినాయి? 10 రూపాయల ముఖ విలువ ఉన్నటువంటి ఒక్క షేర్ని 1,300 రూపాయల కాడికి అతను అమ్ముకునేవాడంటే సహజంగానే ఏదన్నా ఒక షేర్ విలువ ఎట్లా పెరిగిద్ది? ఆ యొక్క సంస్థ యొక్క నిబద్ధతను బట్టి, ఆ సంస్థ చేసే కార్యకలాపాలను బట్టి, ఆ సంస్థకు వచ్చే లాభాలను బట్టి, ఆ సంస్థకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి, రేపొద్దున వాళ్ళు సెబీ వాళ్ళకు చూపించే విధానాన్ని బట్టి వస్తుంది. కానీ ఇతనిది ఎలా వచ్చింది? అతని ఉత్పత్తులు ప్రారంభం కాలేదు, లాభాలు లేవు దాంట్లో. మరి ఏ విధంగా కొన్నారు? అన్ని సూట్ కేస్ కంపెనీలనే కదా. సూట్ కేస్ కంపెనీలు కాదు, కొన్నవాళ్ళు. అతను పెట్టింది ఇందిరా ప్రియదర్శినికి సంబంధించినటువంటి సాక్షి టీవీ కావచ్చు, లేకపోతే సాక్షి పత్రిక కావచ్చు, భారతీయ సిమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. మరి ఈ విధంగా ఉన్నప్పుడు, ఇట్లా చేస్తున్నప్పుడు ఇతను ఈ సంపాదన ఎలా సంపాదించాడు? దీని మీద సూట్ కేస్ కంపెనీ అని చెప్పిన స్పష్టంగా వాళ్లే పొందుపరిచారు కదా. ఏ కంపెనీ నుంచి ఎప్పుడు ఎలా వచ్చింది, ఎన్ని వేల కోట్ల రూపాయలు దారి మళ్ళీని, అలాగే ఏదైతే అతనికి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు వాక్పిన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే లేపాక్షికి ఇచ్చినటువంటి 8,800 ఎకరాల సంబంధించినటువంటిది కావచ్చు, పరిశ్రమకి ఇచ్చిన, ఇవన్నీ కూడా అక్కడ నుంచి మళ్ళీ ఇతనికి మళ్ళీ అని చెప్పని చాలా సాక్ష్యాధారాలతో సహా
సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు నిర్ధారణ చేసింది. సహజంగానే ఈడీ ఎప్పుడైనా సరే ఒకసారి అది తీసుకుంది అంటే ఒక కేసుని ఆధారాలు లేకుండా ఈడీ అనేది తీసుకోదు. ఈడీ తీసుకున్న కేసులో 95% ఇప్పటివరకు చాలామంది అరెస్ట్ అవుతూనే ఉన్నారు. ఆ దాంట్లోనే ఇతన్ని ఆ రోజు అదుపులో తీసుకున్నారు. 2012 మే 27వ తారీఖు నాడు అదుపులో తీసుకున్నారు. అతను మామూలుగానే బయటకు వచ్చాడు. ఇప్పుడు ప్రతిపక్ష నేత అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు. అయినా సరే ఇప్పుడు వరకు ఏదన్నా త్వరితగతిన జరుగుతుంది, విచారణ ప్రారంభమవుతుందన్న సమయంలో న్యాయమూర్తి మారిపోతున్నాడు. ఇతనికే ఎందుకు జరుగుతుంది ఇది? పదే పదే ఎందుకు ఇలా చేస్తున్నారు? నిస్సందేహంగా అతన్ని రక్షించడం కోసం చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నవాళ్ళు అతనికి కావాల్సినంత అండదండలు ఇస్తున్నారనే అభిప్రాయం ఈరోజు ప్రజల్లో బలంగా ఉంది. కారణం ఏంటంటే ఒక సామాన్యుడు, ఒక మామూలు వ్యక్తి ఏదైనా చిన్న నేరం చేస్తే అతనికి ఏ విధమైన శిక్షలు వేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. మరి ఇంత ప్రజాధనాన్ని కొల్లగొట్టి, ప్రజల ఆస్తులు కదా ఎంత, ప్రజలు కట్టే పన్నుల రూపేణా వచ్చిన వాటిని ఈ విధంగా దాచుకున్న వ్యక్తికి ఇలాంటి అవకాశాలు ఇవ్వడంతో పాటు ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రిని చేయటం అనేది ఓ రకంగా నిజంగానే అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి డొల్లతనాన్ని మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు ప్రజల కోసం పనిచేసే నాయకులు తరిగిపోయారనేది వాస్తవం. దోచుకునేవాళ్ళు, హంతకులు, మరి గనులు దోచుకున్నా, ఇసుక దోచుకున్నా, లేకపోతే మద్యాన్ని వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, రౌడీజం చేసే వాళ్ళకి మాత్రమే ఈరోజు పెద్దపీట వేస్తూ చూస్తూనే ఉన్నాం. చాలామంది మీద ఎన్నో అభియోగాలు వస్తూనే ఉన్నాయి. అలాంటి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే అవకాశాన్ని మన రాజ్యాంగం కల్పిస్తుంది అంటే ఇది రాజ్యాంగాన్ని కూడా మార్చాల్సిన పరిస్థితి అయితే నిస్సందేహంగా ఉందని అయితే నేను చెప్తున్నాను. రాజ్యాంగాన్ని కూడా మార్చాలి. కారణం ఏంటంటే చట్టాలు తయారు చేసేది వాళ్ళు. ఇలాంటి వాళ్ళే చట్టసభల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగానే చట్టాలు తయారు చేస్తారు తప్ప ప్రజల అవసరాలకు సంబంధించి అయితే చేయరు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటా ఉంటే ఇది విచిత్రంగా అయితే నాకైతే అనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది ఏ విషయం ఎప్పుడు సిబిఐ వాళ్ళు చూసుకున్నా కూడా అతనికే అనుకూలంగా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలి అంటే ఆయన ఎందుకు వెళ్ళాలి విదేశాలకు ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ కుమార్తెలు ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చారు, వెంటనే విదేశాలకు అనుమతి ఇచ్చారు. మొన్న వెళ్ళాలంటే అనుమతి ఇచ్చారు. అతను ఎదుర్కొన్నటువంటి అభియోగాలు ఏంటి? ఎందుకు అట్లాంటి అవకాశం ఇస్తున్నారు? ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారిగా సెలెక్ట్ కావాలంటే, ఐఆర్ఎస్ సెలెక్ట్ కావాలి అంటే కుటుంబ నేపథ్యం చూస్తున్నటువంటి మన భారతదేశ రాజ్యాంగం రాజకీయంలో చట్టాలను తయారు చేసే వాళ్ళకి వాళ్ళ కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత నేపథ్యం చూడాల్సిన పని లేదా? ఇది ముందుగా ప్రజల్లో చైతన్యం రావాలి, దీనికోసం పోరాడాలి. రాజ్యాంగాన్ని మార్చే విధంగా ప్రజలు పోరాడితే తప్ప ఈ రాజకీయ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు అనుకూలంగానే మార్చుకుంటారు తప్ప ప్రజల కోసం మార్చరు. ఇప్పటికి కూడా ఎవరైనా ఒక రాజకీయ నాయకుడికి 2 సంవత్సరాల శిక్ష పడి అనుభవిస్తే అతనికి ఉన్న పదవి పోతుంది, అతడు రాజకీయాల్లో పోటీ చేయడానికి కూడా అనర్హుడు అని కూడా ఉంది. కాకపోతే ఆ విధంగా శిక్షలు పడకుండా కోర్టులను ఇలా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు కదా. అదే కదా, ఇప్పుడు 2 సంవత్సరాలు శిక్ష పడితే 2 సంవత్సరాలు ప్లస్ 6 సంవత్సరాలు పోటీ చేయకూడదు. కానీ అతను శిక్షలే పట్టలేదు కదా. రాజకీయ నాయకులకి శిక్షలు పడ్డప్పుడు కదా మీరు చెప్పేది. శిక్షలు పడకుండా ఈ విధంగా తప్పించుకునేటప్పుడు ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే ఈ ప్రజాస్వామ్యానికి ఎంత గొడ్డలి పెట్టు లాంటిదే ఇది. కాబట్టి ప్రజలే దీన్ని ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తులకి చట్టసభలకు పంపించకుండా చూసుకోవాలి. పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం, వ్యక్తుల్ని చూడండి. అలాంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉండా ఓడిస్తే అప్పుడు రాజకీయ పార్టీల్లో ఆలోచనలో మార్పు వస్తుంది. ఆ వచ్చిన ప్రజాప్రతినిధులు నిస్సందేహంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తారు, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.